హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఓ విద్యార్థిని మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గేటు పైకెక్కి జేఎన్టీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎల్బీ నగర్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే జేఎన్టీయూ ఫ్యాకల్టీ అటెండెన్స్ శాతం సరిగ్గా ఇవ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు ఆమె పేరెంట్స్. దాంతో కూకట్పల్లి జేఎన్టీయూ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఓ విద్యార్థిని మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గేటు పైకెక్కి జేఎన్టీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎల్బీ నగర్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే జేఎన్టీయూ ఫ్యాకల్టీ అటెండెన్స్ శాతం సరిగ్గా ఇవ్వలేదనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు ఆమె పేరెంట్స్. దాంతో కూకట్పల్లి జేఎన్టీయూ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఓ విద్యార్థిని మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎల్బీ నగర్ లో బీటెక్ జేఎన్టీయూలో బీటెక్ చదువుతున్నారు. అయితే దివ్యకు సరియైన ఏదైతే అటెండెన్స్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపం గురై ఆమెకు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అటు కుటుంబ సభ్యులతో పాటుగా అటు విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అయితే అక్కడ అటెండెన్స్ సంబంధించి సరైన స్పందన కావచ్చు సరిగా ఇవ్వకపోవడంతో వల్లనే దివ్య ఆత్మహత్య చేసుకుంది. దివ్య మృతికి అటు జేఎన్టీయూ సిబ్బందే కారణమని చెప్పి ఏబీపీ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అటు జేఎన్టీయూ ముందు కూడా ఆందోళనకు దిగడం జరిగింది. క్యాంపస్ లోపల ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు ఆ తర్వాత కుటుంబ సభ్యులు అక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి అటు ఎవరైతే ఆ విద్యార్థి మృతికి కారణమైన సిబ్బంది ఉన్నారో లేకుంటే ప్రొఫెసర్ లెక్చర్స్ ఉన్నారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఇంకా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఏబీపీ కావచ్చు మిగతా విద్యార్థి సంఘాలు కావచ్చు వీళ్ళంతా కూడా కాలేజ్ క్యాంపస్ లో కూడా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రోడ్డు పైన కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే దివ్య మృతికి అటు క్యాంపస్ సిబ్బందే కారణం, వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవడం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అదే విషయం చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి విద్యార్థి ఏదైతే దివ్య తమతో అదే మాట చెప్పింది. అక్కడ అటెండెన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్లనే తన తీవ్ర మనస్తాపానికి గురైంది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటీవల కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు చూస్తే దివ్య మృతికి అటు సిబ్బందే కారణం అని చెప్తున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. Justice!